పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ పార్టీలో అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే రైతుల పక్షాన పోరాడితే ఈ విధంగా అక్రమ అరెస్టులు దీనికి సంకేతం. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకపోతే ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం అదే టాపిక్ పైన మాట్లాడడానికి దూగుట్ల నరేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నరేష్ గారు చెప్పండి, ఈరోజు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కావచ్చు, తర్వాత అక్కడ దాదాపుగా 150 మంది దాకా రైతులను కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది అక్కడ? నిజంగా మీరు కావాలని చేసినటువంటి దాడి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని కొడంగల్ ప్రజలు ఓట్లేసి మా నాయకుడు ఎమ్మెల్యే అయ్యిండు, మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, మా ఏరియా బాగుపడుతుంది, మా పొలాలకు మా పంట పొలాలకు రేట్లు వస్తాయి, మా ఏరియా అంతా ఎంతో వృద్ధి చెందుతుందని చెప్పి ఆశపడేటువంటి రైతులకు నిరాశ కలిచే విధంగా 11 నెలల కాలంలోనే వారి ఆశలకు మీద నీళ్లు చల్లే విధంగా ఈరోజు రైతుల భూములు లాక్కునే విధంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈరోజు ఫార్మాసిటీ 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టినటువంటి మా ప్రభుత్వం, గతంలో మా ప్రభుత్వం చేసి పెడితే దాన్ని ఎటూ తేల్చకుండా ఈరోజు హైకోర్టులోనేమో అవి మేము ఫార్మాసిటీ రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో నివేదికలు ఇస్తారు. మళ్ళీ సేమ్ టైం వచ్చేసి ఇక్కడ ఫార్మా విలేజ్ల పేర్ల మీద ఈరోజు కొడంగల్లో లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల్లో అంటే 10 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ పేర్ల మీద 100 ఎకరాలు 1000 ఎకరాలు పూలింగ్ చేస్తామంటే రైతులు ఏ రకంగా ఒప్పుకుంటారు అనుకుంటున్నారు? నిజంగా గతంలో కూడా ల్యాండ్ పూలింగ్ అనట్లే మేము, కానీ మా ప్రభుత్వము ఎన్ని 1000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసినా వాళ్ళతో ఒప్పించి చేసిన సందర్భం చూసినాం. కానీ ఈరోజు బెదిరిస్తా అని చెప్తుంది. ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏమో ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కూడా టైం అయినటువంటి ఈ ప్రభుత్వం ఎకాఎకిన చేసి ఏం చేయాలనుకుంటుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకోవాలనుకుంటుంది? ప్రజల సంక్షేమం దిశలో పోతున్న తెలంగాణని తెలంగాణ సమాజం మొత్తం ఒక సంక్షోభ దిశలుగా ముందుకు పోతా ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు అంటే దాదాపుగా నేను పట్నం నరేందర్ రెడ్డి గారితో సురేష్ అనే వ్యక్తి 32 సార్లు మాట్లాడారు. అదే దాని కాల్ డేట్ అంతా ఉంది కదండి. అయితే ఇది ఒక్కటి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, అంటే రైతులు అనే వ్యక్తులు ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావద్దు, ఏ పార్టీ నాయకులతో మాట్లాడొద్దు. ఎట్లా జరుగుతుందండి ఇది? ఏ రకంగా సమంజసం ఇది? ఎన్నో ప్రీ ప్లాన్గా అయితే నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈరోజు ప్రీ ప్లాన్గా చేసి చెప్పి అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఆ గ్రామంలో ఒక గ్రామం మొత్తం గ్రామ సభగా ఏర్పాటయ్యి ఒకవేళ దాడి చేసినట్లయితే ఆ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా, ఆ గ్రామానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి కదా, మరి ఇవన్నీ తెలియకుండా ఈ రకంగా ప్రీ ప్లాన్ కుట్ర చేస్తారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక రోజు ముందు రోజో 2 రోజుల ముందు రోజో కూర్చొని సభల్లో లేకపోతే కుల సంఘాల మాదిరినో రైతు సంఘాల మాదిరినో కూర్చొని చేయాలి. కానీ ఆ రకంగా చేసినట్లయితే ఆ గ్రామానికి సంబంధించిన మీ కార్యకర్తలైనా కనీసం మీ కార్యకర్తలు ఉంటారు కదా, ఇది లీక్ అవుతుంది కదా. అంటే ఎక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కుట్రను ఛేదించాల్సిందే. మన భూములు మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ భూములు మనం ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి ఈరోజు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళ వెనకాల ఉంది బీఆర్ఎస్ పార్టీ అని. ఏ పార్టీ ఉంటేనే మీకు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు మీరు గతంలో ఖమ్మంలో జరిగినప్పుడు మద్దతు ధర కోసం కూడా మీరు పోయారు. కానీ ఈరోజు రైతులకు మద్దతు ధర రావడం కాదు, కనీసం మద్దతు ధర వచ్చేటువంటి గింజలు పండించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న భూమి కూడా కొంచుకుంటారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి ఇది ఆలోచన చేయండి. 11 నెలల వ్యతిరేకతనే అనుకోవచ్చు. డెఫినెట్గా 11 నెలల వ్యతిరేకత. వీరికి ప్రభుత్వం నడిపే విధానం తెలియట్లేదు. వీళ్ళు ఏ రకంగా కూడా ఎంతసేపటికి కూడా ఈ రోజు అనుకున్నట్లయితే రేపు జరిగిపోవాల్సిందే. గతంలో కేసీఆర్ అనవారు ఉండొద్దు అంటే ఫార్మాసిటీ ప్లేస్లో ఉన్నట్లయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది కాబట్టి నేను దాన్ని మార్చి ఫార్మాసిటీని ఫార్మా విలేజ్ అనే పేరు మీద నేను కొన్ని పెట్టాలి. లేకపోతే ఉన్నటువంటి వాటిని మూసి ప్రక్షాళన గతంలో జరిగిన దాన్ని మళ్ళీ ఒక పేరు మీద వేరే పునర్జీవం పేరు మీద మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 1,00,000 కోట్లు పెట్టాలి. ఈరోజు రైతులకు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, కానీ 1,00,000 కోట్లు పునర్జీవం పేరు మీద మూసి ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి. కొనంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఆ 2 కంపెనీలకే రాఘవ కన్స్ట్రక్షన్స్ మరియు అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్స్ వీటికి మాత్రమే 5,600 కోట్ల రూపాయలు ఏ రకంగా పెడతారన్నది తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వారు ఏం తప్పు చేశారని అంటే ఫోన్లో మాట్లాడమే తప్పు అయితే ఏ రకంగా మీరు దాన్ని అంటే సురేష్ వాంగ్మూలం తీసుకోలేదు, సురేష్ని అరెస్ట్ కూడా చేయలేదు, ఎటువంటి వాంగ్మూలం లేకుండా నరేంద్ర రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మూల్యం చెల్లించుకుంటారు. రాబోయే రోజుల్లో మీ ఇలాంటి అక్రమ అరెస్ట్ చేస్తే మాత్రం తస్మా జాగ్రత్త, ప్రజలను తేల్చుకుంటాం.